అన్న హాయ్ అన్న. సో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ రావడం జరిగింది కొల్లగొట్టింద్రో అని. సో మరి ఈ సాంగ్ విన్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ సాంగ్ విన్న తర్వాత మాకు అంటే ఎంతైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, మాకు ఆ సాంగ్ విన్న తర్వాత చాలా మంచిగా ఉంది సాంగ్. అది అంటే ఆడియన్స్ కూడా మంచిగా చూసారు, చాలా మంచిగా అని చెప్పారు. సినిమా కూడా బాగా మంచిగా ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే కూర మీసం అనే విధంగా లిరిక్స్ వచ్చుకుంటూ ఆయన నడుస్తుంటే ఆ పంచకట్టు ఆయన కటౌట్ చూస్తే ఎట్లా అనిపించింది? కటౌట్ చూస్తే మంచిగా చాలా మంచిగా అనిపించింది. సూపర్, ఇది మంచిగా ఉంది. తీసిన కెమెరామెన్ కానీ మంచిగా నీట్గా తీసిండు. సినిమా అయితే మంచి పాట కూడా మంచిగా వచ్చింది, సూపర్ సాంగ్. అంటే ఆయన లుక్స్ కి వెనకాల మంగ్లీ వాయిస్, అందులో అనసూయ కూడా ఉండడం జరిగింది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మీకు? సినిమా అయితే మరి మంచిగా ఉంది. ఎక్స్పెక్ట్ అయితే మంచిగా ఆడియో రిలీజ్ మంచిగా జనాలు వింటారు, మంచిగా వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ కూడా మంచిగా చూస్తున్నారు, అందరు చూస్తున్నారు జనాలు. సినిమా తీయాలంటారా మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం లాగా ఉండాలంటారా? నాకు తెలిసిన అయితే అంటే రాజకీయం అంత కాకుండా మామూలుగా సినిమాలో అయితే బాగా రెండు బ్యాలెన్స్ చేస్తే, రెండు బ్యాలెన్స్ అయితే కుదరదు. అంటే వచ్చును ఏదో అయిండు 5 లక్షలు అయిండు, డిప్యూటీ సీఎం అయిండు. కానీ నాకు తెలిసిన మాట అయితే సినిమా ఫిల్లర్ రావాలని అనుకుంటాం ఎక్కువ. అది ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కదా. అట్లా ప్రతి ఇయర్లో ఎన్నో 5-6 సినిమాలు తీసినా కానీ మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఫ్యాన్స్ కి. అంటే ఫ్యాన్స్ కి ఎంత వచ్చినా కూడా తక్కువనే అన్నట్టు. అంటే మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ కి పొట్టు వచ్చిందని ఈ విధంగా కొంతమంది ట్రోల్ చేశారు. సో ఇప్పుడు ఈ సాంగ్ లో లుక్స్ చూసిన తర్వాత అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను చెప్తున్నా ఏంటంటే చాలా మంది పవన్ కళ్యాణ్ అది కొందరు పిచ్చుకుంటారు, ఇట్లా వేస్ట్ అది ఇది రాజకీయంలో వెళ్ళిండని కొందరు మరి ఇట్లా ఏదో అనుకుంటారు చాలా మంది. కానీ నాకు తెలిసిన మాట అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలో మంచిగా నటిస్తుండు, మంచిగా చేస్తుండు. ఆయనకు మంచి పేరు అవుతుంది, నెంబర్ 1 పోస్ట్లో మంచిగా ఉంది, మంచి యాక్టింగ్ చేస్తుంది, మంచిగా డ్యాన్స్ అయితే ఫుల్ ఫాలోయింగ్ ఉంది. హరిహర వీరమల సాంగ్ ఎలా ఉంది? అవును భయ్య, ఇప్పుడే నేను హరిహర వీరమల సాంగ్ చూశాను భయ్య, అదిరిపోయింది అంతే. అబ్బా అబ్బా పాట ఉందా భయ్య. అన్న పవన్ కళ్యాణ్ అన్న మేసం తిప్పుతుంటే కొర మేసం అనే కొదం సింహం అనే అబ్బా అబ్బా సాంగులు అన్న సింహమే. పవన్ కళ్యాణ్ అన్న నడిచి వస్తుంటే సింహం అంతే. ఆయన సినిమాలో కాదు రియాలిటీలో కూడా సింహమే. ఎన్ని కోట్ల కలెక్షన్ సినిమా మాత్రం భయ్య, సినిమా రాని ఈ సినిమా మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇది వరకు ఏంటంటే ఇది వరకు మనం చెప్పాలా ఆ సినిమా ఇట్లా ఆడుతుంది ఇట్లా ఆడదు, ఆ సినిమాని ఆడియాలని. ఈ సినిమాను మాత్రం ఖచ్చితంగా అందరూ ఆడించాల్సిందే, ఆడిస్తారు అంతే, ఆడుతుంది అంతే. ఎన్ని కోట్లు వస్తాయి బ్రో? హరిహర వీరమల ఎన్ని కోట్ల ఖచ్చితంగా పోయా ఈ సినిమా రిలీజ్ అవనిలే చెప్తారు. ఇప్పుడు కాదు, రిలీజ్ అవని రిలీజ్ అయ్యే చెప్తారు అనమాట. ఖచ్చితంగా సినిమా రేపు రిలీజ్ అనగా ఈ రోజే చెప్తాను, లెక్క పెడతాడు. నేను మళ్ళీ ఎక్కడికి వస్తా, మళ్ళీ చెప్తాను. దేనికంటే ఇది వరకు ఏంటంటే ఆ సినిమాలన్నీ వేరు, ఈ సినిమా వేరు. ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన క్రేజ్ కానీ ఆయన అభిమానులు కానీ, నేను పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఫ్యాన్. సాంగ్ అయితే ఇప్పుడే చూసా టీజర్, అనసూయ ఉంది ఇందులో. అబ్బా అనసూయ ఉంది భయ్యా, యూత్ కి ఇంకా చెప్పలే పండగే, మనలాంటి యూత్ అందరికి పండగే అనసూయ ఉంటే. ఇంకా ఈ సాంగ్ కానీ ఈ టీజర్ కానీ ఈ సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. ఎప్పుడెప్పుడు సినిమా ఇది ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు కాళ్ళు చేతులు ఎర్ర కొట్టుకొని పోయి మరి సినిమా చూద్దామా అన్నట్టు. ఇంకా మా తాత కూడా చూడండి, కుర్చీ తాత కూడా ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా ఈ సినిమా కోసం అందరం వెయిటింగ్ చేస్తున్నాం. జై పవర్ స్టార్. జగన్ గారికి నిన్న సెక్యూరిటీ ఇవ్వాలి కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు ఆంధ్రప్రదేశ్ లో? అది నడిపిస్తాను నడిపని వాళ్ళ ఒక 4 సంవత్సరాలు వాళ్ళ రాజ్యం అన్నా, తరువాత మనది వచ్చినాక జగన్ అన్న జగన్ అన్న జగన్ ప్యాను పంకలు ఒక్కొక్కరు కూర్చుడే. మరి ఎలా ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మా జగన్ అన్న ఫాదర్ రాజశేఖర్ రెడ్డి మా గుండెలో గుడి కట్టినామండి ఆయనకి. ఈయన కూడా గుడి కట్టబోతున్నాం, ఇటుక పిల్లలు తెచ్చి నడిపెట్టినాం, సిమెంట్ పద్ధతులు తెచ్చి నడిపెట్టినాం. 2029లో ఇటుక పిల్ల మీద ఇటుక పిల్ల మా జగన్ అన్నే మా గుండెలో నిండా. మరి ఇప్పుడు నిన్న సెక్యూరిటీ ఇవ్వలేదు కదా మార్కెట్ యార్డ్కి వెళ్తుంటే, సో మీకు ఎలా అనిపించింది ఒక మాజీ సీఎం ఇలా? ఒక్క 4 సంవత్సరాలు అయిందంటే వాళ్ళ పిల్లకలు బట్టి ఊపుతామంటే ఎంత నిరసకు నీవో అంటే ఇప్పుడు అందరినీ ఇప్పుడు జైల్లో పెడుతున్నారు కదా వైసీపీ వాళ్ళను, సో మీరు ఎలా చూస్తారు దాన్ని? వాళ్ళు జైల్లో పెడతారు, మేము బొక్కలు గడ్డ కట్టలు పెట్టి. మరి ఎలా ఉండబోతుంది ఒకవేళ జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే?
అయ్యను మించిన కొడుకు అనిపించుకున్నాడు అంటే ఇప్పుడు ఇంకా ఫుల్ కేక చింపి పడేస్తాడు. ఎందుకు ఇష్టం మీకు జగన్ అంటే? ఎందుకు అంత ఇష్టం మీకు? వాళ్ళ డాడీ అభిమానం కొంచెం, ఆయన అభిమానం కొంచెం, మొత్తం ఫుల్ అయిపోయింది బాడీ. ఏం చేసిండు వాళ్ళ డాడీ? కొంచెం ఇటు కొంచెం మొత్తం ఫుల్ అయిపోయాడు. అందుకని దొడ్డు కప్పినా నా గుండెలకి ఇట్లా కోస్తే రక్తం రాదు, ఉండేది ఇట్లా కోస్తే మొత్తం వాళ్ళ రెండు గుండెలు ఇటు ఒక్కటి, ఇటు జగన్ అన్న, ఇటు మా అయ్యా, ఇటు కొడుకు జగనన్న 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 2019 నువ్వేనా మా సీఎం అన్నా. ఏ తల్లి కన్నాడో ఏ తల్లి పిల్లాడో అయ్య కడుపు సల్లగుండా రజని తెచ్చాడు మన జగనన్న అతడు. అంటే ఇప్పుడు జగనన్న ఓడిపోయాడు కదా, మరి కావాలని ప్రజలు ఓడించారు అనుకోవచ్చా? ప్రజలకు విశ్వాసం లేదనుకోవచ్చా? అది ఓట్లని ఎక్కడో మిషన్ గట్టిగా నొక్కిల్లన్నా వాళ్ళు, ఓట్ల మిషన్ మార్చిల్లన్న వాళ్ళకి తెలివి కొద్ది గట్టిగా నొక్కిలా వచ్చేసారి ఫుల్ సెక్యూరిటీతో మేము గట్టిగా ముక్తాం కట్టలతోని. ఆ కట్టలు మొత్తం బయటగా అన్న. అప్పుడు జగన్ గెలుస్తాడా? పక్కా గెలవకుంటే నేను గుండు చేపించుకోను. గుండు చేపించుకోవా?